ఎలక్టోరల్ బాండ్స్లో విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి. ఇక్కడా లేదు అక్కడా లేదు రూలింగ్. ఇక్కడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కావాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు. ఎందుకంటే మనకు ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది. మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్లో పెట్టకపోతే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో, లేకపోతే కేసులు తోడతారో, ఇబ్బందులు పెడతారో, రాష్ట్ర ప్రజల్ని కాదు వాళ్ళని, అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి. ప్రజలు మీతో ఉంటారు. ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నాడు రా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు. ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా, కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా, వీళ్ళందరూ చేయట్లేదా? రూల్ ప్రకారం పోండి అంతే. మనం అడుగుతున్నది కూడా ఎక్సెస్ ఏం అడగట్లే. ఇప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిది పూర్వకాలం నాటి కత్తి యుద్ధమే. కత్తి యుద్ధంలో రూల్స్ గిల్స్ ఏముండవు. వెనక నుంచి పొడిచాడా ముందు నుంచి పొడిచాడా అని, అవతలాడు చచ్చాడా లేదా అంతే లెక్క. మోడీ గారిది కూడా అదే పద్ధతిలో, ఎందుకంటే ఆయన చెప్తాడు కదా మన ఏన్షియంట్ కల్చర్ అంతా నేను తీసుకొస్తున్నాను, అదే పద్ధతిలో పోతున్నారు వాళ్ళు. మోడీని తప్పుపడడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన చెప్పే చేస్తాడు. ఆయన ఏమి సీక్రెట్ దాచుకోడు. మా విధానం ఇది, మేము ఇలా చేస్తాం, ఇదిగో రాముల వారి గుడి, రాముల వారికి దండం పెట్టుకోండి, నాకు మీట నొక్కండి అంతే చెప్పాడు. రైతులకేమో ఇస్తానని చెప్పాడు మొన్న. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటే మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు.